బాహుబలి 3 రాబోతుందా? ఒకవేళ వస్తే దాంట్లో ఎవరెవరు యాక్ట్ చేస్తారు? ఆ సినిమా రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో, ఇవన్నీ చూసే ముందు మనం బాహుబలి సినిమా ఎక్కడైతే జరిగిందో ఆ లొకేషన్ అయితే చూద్దాము. బాహుబలి సామ్రాజ్యం, మహిష్మతి సామ్రాజ్యాన్ని చూద్దాం. మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో మహిష్మతి సామ్రాజ్యం అదే బాహుబలి సెట్‌ని అయితే చూపియడానికైతే వచ్చాను. ఈ వీడియోలో మొత్తం మీకు బాహుబలి సెట్‌ని అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బావుంటుంది. సో, నా వెనకాల ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి గదా! సో, ఇంకా లోపలికెళ్దాము. అక్కడ సినిమాలో ఏవైతే వాడారో సేమ్ అలానే ఇక్కడే ఉన్నాయి అవన్నీ గూడా. సో, మీకు చూపిస్తాను ఏమేమి వాడారు, ఏ సీన్స్‌లో వాడారనేది. ఇదంతా ఒక బాహుబలి సెట్ టూర్ అన్నమాట. సో, మహిష్మతి సామ్రాజ్యం టూర్. మిమ్మల్ని గూడా మహిష్మతి సామ్రాజ్యానికి తీసుకెళ్తున్నాను. సో, మీరు గూడా నాతో పాటు వచ్చేయండి. బాహుబలి 3 గురించి డైరెక్టర్ రాజమౌళి గారైతే రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఆ పోస్ట్ లో ఏమనుందంటే బాహుబలి 3 రాబోతుంది. దాని పేరే క్రౌన్ ఆఫ్ బ్లేడ్. కాకపోతే దీంట్లో ఎవరు యాక్ట్ చేయరు. ఇది ఓన్లీ యానిమేటెడ్ ఫిలిం మాత్రమే. త్వరలో దీనికి సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి రాజమౌళి గారు ట్వీట్ అయితే చేశారు. మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో లోపల ఎక్కడో ఉన్న బాహుబలి సెట్ లోపల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మనకి గోడల మీద బాహుబలి సినిమాలో ఉన్న మెయిన్ సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని గోడ మీద అయితే ఒక పెద్ద ఫోటోస్ లాగైతే పెట్టేశారు. సో, చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మెయిన్ సీన్స్ లాగా అనిపిస్తున్నాయి. సో, బస్ ఇప్పుడే మమ్మల్ని దింపింది. మేమైతే ఇప్పుడు బాహుబలి సెట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గోడల మీద అన్ని బాహుబలిలో మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్ని ఫొటోస్ అయితే ఇక్కడ గోడల మీద అయితే పెట్టారు. మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ఇక్కడ మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఒక డిజైన్ అయితే ఓవర్ వ్యూగా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో, అందరూ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ డిజైన్ అయితే చూసి సో మహిష్మతి సామ్రాజ్యం ఇలా ఉంటుందా అని చెప్పేసి అయితే చూసుకొని అయితే లోపలికైతే వెళ్తారు. చూస్తున్నారు కదా ఈ మహిష్మతి సామ్రాజ్యం యొక్క డిజైన్ ఎలా అయితే ఉందో అసలు డైరెక్టర్ ఎంత క్లారిటీగా ఎంత క్లియర్‌గా అయితే దీన్ని క్రియేట్ చేశారో చూడండి. సో, అంత బాగా అయితే అనిపించింది. దీని లోపలికి వెళ్ళడానికైతే ఈ వీలు లేకుండా కొంచెం చుట్టూ గ్రిల్ లాగైతే పెట్టారు. దానికి ఆపోజిట్‌లో బాహుబలి సినిమాలో యూజ్ చేసిన పెద్ద డోర్‌లైతే ఉన్నాయి. సో, ఇవి నిజమైన డోర్‌లైతే కావు. సినిమా కోసం వాడిన సెటప్ లాంటి డోర్స్ అన్నమాట. సో, వీటిని చూసుకుంటా ముందుకైతే వెళ్ళిపోదాము. అక్కడ చూస్తుంటే మనకు ఒక పెద్ద గంట లాగైతే కనిపిస్తుంది. సో, మూవీలో దీన్ని గంట కొట్టే సీన్స్ లాగైతే దీన్ని యూజ్ చేసుకుంటారనుకుంటా. లోపలికెళ్ళి చూద్దాము ఒక గంట ఉందో లేదో. తీస్తే లోపలైతే ఏం లేదు ఒక చైన్ ఒకటి వేలాడుతూ కనిపించింది. సో, ఇవన్నీ కూడా మూవీలో యూజ్ చేశారనమాట. అండ్ అక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి పెద్ద ద్వారం అయితే కనిపిస్తుంది. సో, ఆ ద్వారం దాటిన తర్వాతే మనకొక బాహుబలి సామ్రాజ్యం, మహిష్మతి సామ్రాజ్యం కనిపిస్తుంది. సో, మనమైతే మహిష్మతి సామ్రాజ్యం లోపలికి ఎంటర్ అవుతున్నాము. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, ఎప్పటినుంచో ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని చూద్దాము, మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇవాళ కలిసింది. లోపలికి ఎంటర్ అవుతున్న పెద్ద ఏనుగులు సెటప్‌లు ఏనుగులైతే కనిపించాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగున్నాయి ఏనుగులు. దాని తొండం, దాని దంతాలు గాని చాలా పెద్దగా ఉన్నాయి. సో, అక్కడ మనుషులు నిలబడితే చూడండి వాటి కాలంతా కూడా లేరు. చూస్తున్నారు కదా దాని కాళ్ళు సగం కూడా ఉన్నారు మనుషులు ఆ హైట్‌లో. సో, అంత పెద్దగా అయితే ఏనుగుల్ని క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఈ మహిష్మతి సామ్రాజ్యంలో ఏనుగులనేవి. అండ్ ఇక్కడ మూవీలో యూజ్ చేసిన బాణం అయితే ఉంది. మనం కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం. మణిబంధం బహిర్ముఖం నాద్వే ధ్వజ అన్ను డైలాగ్ చెప్పుకుంటూ ఇక్కడ బాణాలైతే వేస్తారు. అమరేంద్ర బాహుబలి అని దేవసేన కలిసి. ఆ బాణాన్ని ఎంత ట్రై చేసినా కూడా ముందుకైతే కదలలేదు. అలాగే స్టిక్ అయిపోయి ఉందన్నమాట. సో, అక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం ముందుకొస్తే సేమ్ బయట చూసినట్టుగానే ఇక్కడ ఒక పెద్ద డోల్ అయితే కనిపించింది. సో, దీన్ని అందరూ వచ్చి జనాలు కొడుతూ ఉన్నారు. సౌండ్ వస్తదో రాదో అని చెప్పేసి అదైతే సౌండ్ రావట్లేదు. అండ్ దీని పక్కనే కూడా ఇంకొక డోల్ లాగైతే ఉంది. సో, మూవీలో యూజ్ చేసిన డోల్‌లైతే ఇక్కడ అన్ని పెట్టేశారు. మూవీకి సంబంధించినయన్నీ. చూస్తున్నారు కదా ఎంత పెద్దగున్నాయో ఆ ఏనుగులు గూడా. సో, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి ఒక వాటర్‌లో ఉన్నట్టు మొసళ్ళైతే కనిపిస్తున్నాయి. దాని మీద చిన్న పిల్లలు గూడా కూర్చున్నారు. సో, ఇవి కూడా మూవీలో సెటప్ లాగా మూవీ కోసం క్రియేట్ చేసిన మొసళ్ళే. సో, చూస్తున్నారు కదా నిజమైన మొసళ్ళు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ మనకి ఒక శివలింగం కనిపిస్తుంది వాటర్‌లో ఉన్నట్టు. సో, ఆ శివలింగం మీద నిత్యాభిషేకం లాగా వాటర్ పడుతూనే ఉన్నాయి చూడండి. సో, ఒక 24 అవర్స్ అభిషేకం లాగా జరుగుతూనే ఉంటుంది ఆ శివుడికి. సో, ఇక్కడ మూవీలో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగుంది ఈ బాహుబలి మహిష్మతి సామ్రాజ్యము. ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఒక టూర్ లాగా వెళ్ళైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ప్రతి ఒక్కటి వాడదాము. సో, మనం ఎప్పుడైతే సినిమాలో యూజ్ చేసి, వాళ్ళు యూజ్ చేసి పట్టుకున్నవైతే మనం కూడా దగ్గరే ఉండి వాటిని ట్రై అయితే చేద్దాము ఎలా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ చూస్తే మనకి
దేవసేన బంధించిన ప్లేస్ లాగైతే కనిపిస్తుంది అనుష్క గారిని. ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ లాగా ఒక విగ్రహం కూడా ఉంది. సో, అలాగే నిలబడి ఉంది. పాపం ఎండకి ఎండుకుంటూ, వర్షానికి తడుసుకుంటూ పాపం ఇలానే ఉండిపోతుంది. సో, ఇలా ఇక్కడ ఈ దేవసేన విగ్రహం అయితే ఉంది స్టాచ్యూ లాగా. సో, మనం గూడా దేవసేనకి పెట్టిన సంకెళ్ళైతే పట్టుకుందాము. మనల్ని గూడా బంధించినట్టు. సో, దేవసేన కొంచెం పక్కన తోడుగా ఉన్నట్టు, దేవసేన ఒక్కతే ఫీల్ అవ్వకుండా. సో, దేవసేన ఏం భయపడకండి. నేను గూడా మీకు తోడున్నాను. పక్కనే ఏదైనా జైలుంటే చూడండి. నేను గూడా కాసేపు ఉంటానక్కడ. సో, దేవసేనకి అలా ధైర్యం జెప్పేసి నేను గూడా దేవసేన ఉన్న జైలు లోపలికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి అక్కడే చూస్తున్నారు గదా! పక్కనే ఆ జైలు కూడా ఉంది. చాలామంది అక్కడికొచ్చి ఫోటోలు గూడా దిగి ఎళ్తున్నారు. సో, మనం ఎప్పుడైతే దేవసేన ఉన్న జైలు లోపలికైతే వెళ్ళబోతున్నామో, సో, లోపలికెళ్ళాలంటే కొంచెం వంగైతే వెళ్ళాలి. సో, చుట్టూ గ్రిల్స్ అయితే ఉన్నాయి. లోపల సినిమాలో దేవసేన బయటికి రాకుండా గ్రిల్స్ పెట్టినట్టయితే, లోపల గూడా మనకి సంకెళ్ళైతే కనిపిస్తున్నాయి. దేవసేనకి బంధించిన సంకెళ్ళైతే. సో, ఇక్కడే దేవసేన, అనుష్క గారైతే సినిమాలో 'బాహుబలి' సినిమాలో బంధించినట్టయితే లొకేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది. ఇక్కడే ప్రభాస్ గారు విభూది చెస్ట్ మీద ఇట్లా కొట్టుకున్నట్టయితే ఒక సినిమాలో ఒక సాంగ్‌లో అయితే చూపిస్తా ఉంటారు. సో, అదే ఇది. సో, దానికి మొత్తం విభూది రాసి ఉంటుందన్నమాట వైట్ కలర్‌లో. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకక్కడ మెట్లు కూడా కనిపిస్తున్నాయి. చాలామంది అక్కడ ఒక శివలింగం ఎత్తుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆ సినిమాలో ఒక సాంగ్‌లో 'ప్రభాస్' అన్న ఆ శివలింగాన్ని ఎత్తుకుంటాడు. సాంగ్ గూడా వస్తుంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. సో, ఆ సాంగ్‌లో ఎత్తిన శివలింగం అయితే ఇక్కడైతే ఉంది. సో, చాలామంది దాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నారు. చూస్తుంటే చాలా బరువున్నట్లయితే అనిపిస్తుంది. ఇక్కడ చూసారా సినిమాలో యూజ్ చేసిన గంటలు గూడా కనిపిస్తున్నాయి. ఈ శివలింగాన్ని నేను గూడా ఎత్తాను. కింద సపోర్ట్‌గా పట్టుకోవడానికైతే ఏం లేదు. సో, నాకైతే కొంచెం బరువున్నట్టయితే అనిపించింది ఈ శివలింగము. సో, చాలామంది ఎత్తడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చూసారా సినిమాలో యూజ్ చేసిన రథం అయితే ఉంది. ఈ రథాన్ని ఎంత క్లియర్‌గా డిజైన్ చేశారంటే, దాంట్లో నిజంగా రథం ఉండేటట్టు, దానిపైన విగ్రహాలు కూడా చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి. నిజంగా ఆ విగ్రహాలు ఉన్నాయే అన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీన్ని లాగడానికి కూడా చాలామంది అయితే అక్కడ ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచే ప్రభాస్ అన్న రథాన్ని లాగుతూ ఉంటాడు. మధ్యలో శివగామి రమ్యకృష్ణ గారైతే వెళ్తూ ఉంటారనమాట. ఒక సాంగ్‌లో గూడా ఇది మీకు కనిపిస్తుంది. సో, ఇదైతే చాలా క్లియర్‌గా, చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇదొక ఐరన్‌తో చాలా బాగా అయితే డిజైన్ చేశారు. మనం లోపలికెళ్ళిపోయి చూద్దాము. చూస్తున్నారు కదా! చుట్టుపక్కల డిజైన్స్, ఆ సింహాలు, ఆ గుర్రాలు అండ్ దేవతా మూర్తులు గాని, అండ్ చాలా అయితే క్లియర్‌గా ఉన్నట్టయితే ఉన్నాయి. లోపల చూసారు కదా! ఐరన్‌తోని ఎంత స్ట్రాంగ్ అయితే దీన్ని డిజైన్ చేశారో, చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎంత డిజైన్‌గా, ఎంత క్లియర్‌గా బొమ్మలైతే ఉన్నాయో, సో, చాలా బాగా అయితే దీన్నైతే డిజైన్ చేశారు. సో, చూసారు కదా! ఎంత పెద్ద హైట్ ఉందో ఈ రథం అనేది. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు. ఆ ఆర్ట్ డైరెక్టర్ గాని, మూవీ టీమ్ గాని చాలా బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే ఒక సింహాసనం లాంటిది కనిపిస్తుంది. సో, ఈ సింహాసనము మూవీలో గూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ మూవీ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ సింహాసనం చుట్టుపక్కల 2 సింహాలైతే ఉన్నాయి. సో, ఈ సింహాసనం మీద కూర్చొని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో, దీని పక్కనే మనకి దున్నపోతులు. 'రానా' గారు 'బల్లాల దేవ' దున్నపోతులు యుద్ధం చేసే సీన్ అయితే ఏది ఉందో అది ఇక్కడే షూటింగ్ అయితే జరిగింది. సో, యాక్చువల్‌గా సినిమాలో ఒక దున్నపోతే ఉండేది. సో, టూరిస్టులు పబ్లిక్ అందరూ వస్తారు కాబట్టి 2, 3 దున్నపోతులు ఇక్కడైతే పెట్టారు. సో, ఈ దున్నపోతులనే 'రానా' గారు 'బల్లాల దేవ' గారు ఇట్లా కొట్టి మరి వాటిని పడేస్తారు. సో, నేను కూడా ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా ఇదైతే కదలట్లేదు. చాలా బలంగా అయితే దీన్నైతే పెట్టారు. చూస్తున్నారు కదా! ఎంత బలంగా అయితే ఉందో. లాస్ట్‌కి దీని నెత్తి మీద గుద్దాను. అయినా కూడా అదేం కదలలేదు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్ళిపోతే మనకి సినిమాలో కనిపించే ఒక పెద్ద 6 గుర్రాలైతే కనిపిస్తాయి. ఈ గుర్రాలైతే ఇక్కడున్న మహేష్మతి రాజ్యంలో చాలా హైట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు వీడియోలో ఇట్లా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్‌గా మీరు చూస్తే ఈ గుర్రాలైతే చాలా హైట్‌లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇటు 3 గుర్రాలున్నాయి. అటు సైడ్ ఇంకో 3 గుర్రాలైతే ఉన్నాయి. టోటల్‌గా 6 గుర్రాలైతే ఇక్కడ ఉన్నాయి. ఇదే ప్లేస్‌లో సినిమాలో అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. నేను కూడా చేశాను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా మహారాజు బల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ గుర్రాలను దాటి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఈ మూవీలో యుద్ధం కోసం వాడిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో డోల్‌నైతే పెట్టారు. సో, దీని పక్కనే మనకి మూవీలో కాళీమాత సో, ఉరకలేస్తున్న నా రక్తాన్ని నేను
బలిస్తానని చెప్పేసి అమరేంద్ర బాహుబలి తన చేతినైతే కోసుకొని పెడతారు కదా! సో, ఆ సీన్ మీకు ఆల్రెడీ గుర్తుండే పోతుంది. సో, ఆ కాళీమాతే ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మనకి బిజ్జల దేవ ఉండి ఒక బైనాక్యులర్ లాగా చూస్తారు కదా! అదైతే మనకు కనిపిస్తుంది. సో, చూసారు కదా! ఇదే అది. ఇక్కడ నుండే చూస్తారనమాట. ఇదైతే నిజమైతే కాదు. సో, ఇక్కడ ఎంత బాగా యాక్ట్ చేశారో చూడండి. ప్రొఫెషనల్ యాక్టింగ్ అంటే ఎలా ఉంటుంది? ఇది చూస్తే మొత్తానికి ఫేకే. కానీ సినిమాలో నిజంగా ఏదైతే ఉందో అది నిజంగా ఉంటే మనం ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే చూస్తున్నట్టే వీళ్ళైతే యాక్టింగ్ చేశారు. సో, అదే నార్మల్ యాక్టింగ్‌కి, ప్రొఫెషనల్ యాక్టర్స్‌కున్న తేడా అంటే అదే చూస్తున్నారు కదా! ఇదంతా ఫేక్ డమ్మీయే. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! 'బాహుబలి' సినిమాలో బల్లాల దేవుడి యొక్క రథం అక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా! ఆ ఫ్యాన్ ఉంటే చాలామంది శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్‌కి తగిలిపోయి చనిపోతారు. సో, ఇక్కడ నుండే తను యుద్ధానికైతే వెళ్తారనమాట. సో, అదే మనమైతే ఎక్కాము. సో, చాలా బాగా అనిపించింది. కాకపోతే కదిలితే బాగుండనిపించింది. సో, ఈ వెహికల్ మీ దగ్గరుంటే ఏం చేస్తారు? ఎలా తీసుకెళ్తారు? కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! సినిమాలో యుద్ధానికి వాడే ఎక్విప్‌మెంట్ అనమాట. సో, దీన్ని కదులుతా ఉంటే అది మొత్తము తాడు మొత్తం లాగేసుకొని సడెన్‌గా వదిలేస్తే పెద్ద పెద్ద గుండ్లు అనేది అవతల సైనికుల మీదైతే శత్రువుల మీదకైతే పడిపోతాయి. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మన కట్టప్ప ఎవరైతే ఉన్నారో అతను ఒక పెద్ద ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక ఫ్యాన్ లాంటి ఒక రథం, ఒక వెహికల్ అయితే ఉంది. ఇదైతే కదలట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇందాకైతే కదిలింది చాలా బాగా. తిరుగుతా ఉంది రౌండ్‌గా. సో, దీనికైతే కొంచెం సీటింగ్ లాంటిదైతే ఉంది. మనము ఇక్కడ చెక్క బోర్డ్ లాగా మెట్లయితే ఉన్నాయి. సో, ఇక్కడ నుండి కూర్చొనైతే మనం ఇక్కడ వ్యూ కనిపించేటట్టయితే దీన్నైతే డిజైన్ చేశారు. 3 సింహాలతో ఉన్న రథం లాగైతే ఇది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంలో మనకు కనిపిస్తుంది కదా! అక్కడ ఒక సింహాసనం లాంటిదైతే కనిపిస్తుంది. ఈ సింహాసనం మీదైతే నేను దాదాపు ఇక్కడ ప్లేన్ షాట్ కోసం, ప్లేన్ వీడియో తీసుకోవడానికి కోసం దాదాపు నేను ఒక 2 గంటలైతే వెయిట్ చేశాను. చాలా మందొచ్చి ఫోటోస్ దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో, నాకైతే ఫైనల్‌గా 2 గంటలు ఎండలో వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లేన్‌కైతే దొరికింది. జనాలందరూ వెళ్ళిపోయారు. సో, అలా డెడికేషన్‌గా పెట్టాననమాట. ప్లెయిన్‌గా వీడియో తీసుకుందాం అని చెప్పేసి చుట్టూ సింహాలు, మధ్యలో సింహాసనంలాగా ఈ సామ్రాజ్యం మొత్తం నాదే అన్నట్టు బాగా ఫీల్ అయిపోయాను. చుట్టూ గాలి కూడా బాగా సహకరించింది. చాలా మంచిగా అనిపించింది. కానీ నేను షాట్‌లో ఉండడం వల్ల రాజులాగా లేను. ఒక భటుడిలాగా ఉండిపోయాననమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! రానా గారి పెద్ద విగ్రహము. అండ్ హాఫ్ పార్ట్ వరకైతే ఉంది. ఇటు సైడ్ కాళ్ళు ఉన్నాయి. అవతల సైడ్ పార్ట్ వరకైతే ఉంది. మిగతా మధ్యలో పార్ట్ మాత్రం గ్రీన్ స్క్రీన్ పెట్టేసి పెద్దగున్నట్లయితే చూపించారు సినిమాలో. ఒకసారి దాని దగ్గర కూడా వెళ్ళిపోయి చూద్దాము. అసలు ఎంత పెద్దగుందో. ఇక్కడ నుంచి చూస్తేనే ఆ చెప్పులు, ఆ కాళ్ళు ఎంత పెద్దగున్నాయో చూడండి. చాలా పెద్దగున్నాయి. దాదాపు ఒక ఎన్ని ఫీట్లు ఉండొచ్చో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ బొటనవేలు చూసారా ఎంత పెద్దగుందో. కింద నుంచి చూస్తేనే ఆకాశానికి తగిలినట్టయితే అనిపిస్తుందది. ఆ పంచె గాని అవన్నీ గాని. అండ్ ఇక్కడ మనకిక్కడ ఫోటోస్ కూడా పెట్టారు చూడండి. అది కింద పడేటట్టు అండ్ ఆ విగ్రహాన్ని అందరూ లాగుతున్నట్టు అండ్ ఎక్కేటప్పుడు అందరూ విగ్రహాన్ని పెట్టేటప్పుడు బాహుబలి, బాహుబలి అని చెప్పేసి అంటా ఉంటారు కదా! సో, అక్కడైతే ఫోటోలైతే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే రానా గారి పెద్ద కటౌట్ అయితే పెద్ద విగ్రహం లాంటిదైతే చాలా కనిపిస్తుంది. అండ్ దగ్గరుండి చూస్తే మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తుందనమాట ఆ కటౌట్. అంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ దాని పక్కనే మీకు యుద్ధంలో వాడే యుద్ధ సామాగ్రి గాని, ఎక్విప్‌మెంట్ గాని ఏవైతే ఉన్నాయో బాణాలేసాయన్నమాట. సో, ఇక్కడ నుంచి జుప్ 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 అని బాణాలెళ్ళిపోయి శత్రువులకి ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవడం గాని, నెత్తికి, గుండెకి, హార్ట్‌కి ఇంకా పొట్టలో ఎక్కడ పడితే అక్కడ గుచ్చేసుకుంటాయి. అండ్ ఇక్కడ చూస్తే ఎండైతే బాగా వాసిపోయింది. మీరు మాత్రం ఒకవేళ రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ చేయాలనుకుంటే ఎండలో మాత్రం విజిట్ చేయకండి. నాకైతే ఎండ వాసిపోయింది. ఫుల్‌గా టాన్ అయిపోయాను. కరెక్ట్‌గా ఈ బాహుబలి సెట్‌కొచ్చేసరికి మీకు మిట్ట మధ్యాహ్నం అయిపోతుందనమాట. 12:30, 1 అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎండ మాత్రం బీభత్సంగా ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతే బాహుబలి ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో, ఈ బాహుబలి ఫుడ్ కోర్ట్‌కెళ్ళిపోయి మీరు ఒకవేళ ఆకలైతే అంటే లంచ్ టైమ్ కాబట్టి కరెక్ట్ లంచ్ టైమ్‌కైతే ఇక్కడికి తీసుకొచ్చేసారు. చాలామంది ఇక్కడ ఫుడ్ తినేసారు. ఇక్కడ బాహుబలి ఫుడ్ కోర్ట్ సంబంధించిన బాహుబలి మెన్యూ కూడా సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఈ మెన్యూలో మనం ఏవైతే ఉన్నాయో చూద్దాం మనం అక్కడ. అండ్ చాలా పెద్దగుంది ఈ మాహిష్మతి సామ్రాజ్యం అనేది. ఇక్కడ కొంచెం ఒక 1 అవర్, 1 ½ అవర్ రెస్ట్ తీసేసుకొని, తినేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ లొకేషన్‌కైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే మనకి ముందు చాలామంది అక్కడ కుర్చీలో కూర్చొని ఫోటోస్ అయితే దిగుతున్నారు. అండ్ ఇక్కడ మనకి 'బాహుబలి' సినిమాలో వేసుకున్న వెస్ట్ కోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూసారు కదా! యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఏదైతే ఉన్నాయో యుద్ధ సామగ్రి, వెపన్స్ అవన్నీ, కిరీటం అవన్నీ గాని ఇక్కడైతే దీంట్లో అయితే పెట్టారు. ఒక టూరిస్ట్‌లకి చూడడానికి వీలుగా. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్‌లో 'బాహుబలి' సినిమాకి సంబంధించిన ఫోటోస్ అయితే గ్యాలరీ లాగా పెద్ద పెద్ద ఫోటో ఆల్బమ్స్ లాగా అయితే ఇక్కడైతే పెట్టారు. చాలా హెచ్‌డీ క్లారిటీతో పెట్టారు. చాలా బాగున్నాయి. ఇదొక్కటే కాకుండా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఫుడ్ కూడా తింటున్నారు. అండ్ ఈ 'బాహుబలిలో' సెపరేట్‌గా ఫుడ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది. అండ్ మీకు నాన్ వెజ్, వెజ్ కూడా దొరుకుతాయి. ఇక్కడ మీరు ఆరామ్‌సే 'బాహుబలి' మొత్తం సెట్ మొత్తం చూసుకున్న తర్వాత మీరు మంచిగా
కూర్చొని కూడా తినొచ్చు. ఇది నేనైతే ఏదైతే వచ్చానో నేను తీసుకున్న ప్యాకేజ్ ఏంటి అంటే 'బాహుబలి' కాకుండా ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో టూర్' అనమాట. ఆ స్టూడియో టూర్‌లోనే మనకి ఈ 'బాహుబలి' సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే 'బాహుబలి' దర్బార్‌లో ఆ ఫుడ్ మెనూ కూడా కనిపిస్తున్నాయి కదా! సో, అక్కడ అలా ఉంటాయన్నమాట కాస్ట్ అనేది. నేను ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో టూర్ మొత్తం అయితే తీశాను. దాంట్లోంచి ఈ 'బాహుబలి' సెట్ వీడియోనైతే పెడుతున్నాను. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో నేను 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఫుల్ టూర్ వీడియో పెడతాను. మేబీ దాదాపు ఒక 1 అవర్ వీడియో అయితే ఉండబోవచ్చు అది. సో, అంత పెద్దగా వస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి కవర్ చేశారో మొత్తం దాంట్లో అయితే చూపిస్తాను. అండ్ ఇది మొత్తం ఫుడ్ అంతా తిన్న తర్వాత ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన వస్తువులు అనేది కొనుక్కోవచ్చు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఏదైనా లొకేషన్ చూసిన తర్వాత మీకు షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తే అది ఎగ్జిట్ అనమాట. అండ్ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి మనము నెక్స్ట్ లొకేషన్ అయితే తీసుకెళ్తారు. అక్కడ మీకు బసెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ మధ్య మధ్యలో ఈ ఎండకి వీళ్ళు సెపరేట్‌గా ఫ్యాన్స్ లాంటివి కూడా అరేంజ్ అయితే చేశారు. అవి కూడా మీకు చూపిస్తాను. సో, ఇక్కడ మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఆరామ్‌సే వచ్చేసి ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. జ్యువెలరీ గాని, ఐటెమ్స్ గాని, క్యాప్స్ గాని, హ్యాండ్ బ్యాగ్స్ గాని అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోతే మనకు బస్ పాయింటింగ్ వస్తుందనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్‌కి అయితే తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా! సమ్మర్‌లో కొంచెము వేడిని తట్టుకోవడానికి ఫ్యాన్స్ పెట్టారు. ఆ ఫ్యాన్స్ నుంచి స్ప్రింకిల్ లాగా అయితే వస్తాయి. నేను కొంచెం అయితే రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ లొకేషన్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. మా బస్ అయితే వచ్చేసిందనమాట. సో, ఈ బస్ ఎక్కేసి మనం నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 'బాహుబలి' సెట్ నుంచి నెక్స్ట్ లొకేషన్ ఏంటి అంటే 'చంద్రముఖి' సెట్ అనమాట. ఆ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో, అక్కడ ఆ వీడియో అయితే చూసేయండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఫుల్ టూర్ వీడియో అయితే చేస్తాను. సో, మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీ' రాకపోయినా మీరు దగ్గర ఉండి చూసినట్టు విధంగా నేనైతే ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో, ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎండ కరెక్ట్‌గా వచ్చి ఇక్కడ నెత్తిన కొట్టేసరికి బాగా నాకైతే వాసిపోయింది. సో, అదనమాట మ్యాటర్. మీరొస్తే మాత్రం ఎండలో వస్తే మాత్రం కొంచెం అయితే జాగ్రత్తలైతే తీసుకోండి. ఆ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి మొత్తం నెక్స్ట్ పర్ఫెక్ట్ అంతే. సో, ఇది ఇవాల్టి వీడియో. దెన్ ఉంటాను. టాటా. బై.